ఇంటి పనులు రోజు చేసుకుంటూనే ఉంటాం. క్లీనింగ్ అనేసరికి మొత్తం పనులు ఒకేసారి ఒడ్డేసుకుని చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా షెడ్యూల్ చేసి పెట్టుకున్నామనుకో మనకి ఇంటి పనులన్నీ నీట్‌గా చేసుకోగలుగుతాము. అలాగే క్లీనింగ్ పనులు కూడా అలసట లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోగలుగుతాము. అదే కాకుండా మన సబ్స్క్రైబర్‌లు ఒకరు ఇంటి పనుల్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనేది చెప్పమని అడిగారు. సో వాళ్ళ కోసమనే కాకుండా మిగతా వ్యూవర్స్‌కి కూడా ఈ వీడియో యూస్ అవుతుందని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చిందా లేదా అనేది మరవకుండా కమెంట్ చేయండి. అలాగే మరవకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి మరవకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడు బుక్ పెన్ను తీసుకుని షెడ్యూల్ రాసి పెట్టుకునింది లేదు. మైండ్ లోపలనే ఉంటుందన్నమాట. ఈ రోజుల ఈ క్లీనింగ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో మీకు కొంచెం డీటెయిల్ గా చెప్దామని చెప్పేసి ఒక్కసారి మొత్తం రీకాల్ మారి మొత్తం రాసి పెట్టుకుంటూ ఉన్నాను. లేకపోతే నేను అలానే డైరెక్ట్ గా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ వచ్చేసి డైలీ ప్లానింగ్ అయితే ఉండదు. వీక్లీ ప్లానింగ్ అండ్ మంత్లీ ప్లానింగ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే డైలీ రొటీన్ గా చేసే పనులు అందరికీ తెలిసిందే. రొటీన్ గా చేసే కన్నా ఒక పని ఎక్స్ట్రాగా చేసేదే వీక్లీ ప్లానింగ్ ఉంటుందన్నమాట. సో వీక్లీ నేను ఎలా ప్లానింగ్ సెట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మండే రోజున వీడియో రికార్డింగ్ ఉంటుందన్నమాట. వీడియో రికార్డింగ్ పూర్తయిపోయింది అని అనిపిస్తే ఆ రోజునే కూర్చుని ఎడిటింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. లేదు కుదరలేదు అని అనిపిస్తే మరుసటి రోజున ట్యూస్డే రోజున ఎడిటింగ్ అలాగే వాయిస్ ఓవర్ అప్లోడింగ్ ఈ 3 పనులు ఉంటుంది. చాలా ఈజీ. ఏముంది ఈ మాట్లాడడానికి ఇంట్లో పనే కదా అని అనుకుంటాము. కానీ 10 నిమిషాల వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కనీసం గంటన్నర సమయం పడుతుందన్నమాట. అలాగే వీడియో రికార్డ్ చేయడానికి ఒక రోజంతా సరిపోతుంది. ఎడిటింగ్ చేయడానికి 1.5 గంట 2 గంటలు కనీసం పడుతుంది. సో అందుకనేసి మండే అండ్ ట్యూస్డే నేను వీడియో కోసమే ఆ 2 రోజుల్ని ప్లాన్ చేసి పెట్టుకుంటాను. అందరికీ వీడియో రికార్డింగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇలాంటివి ఉండవు కదా. మీకు డైలీ రొటీన్ లో చేసే పని కాకుండా వేరే పని పైన ధ్యాస ఉంటే ఆ పనిని ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అది ఏమైనా అయ్యుండొచ్చు. బ్లౌజ్ కటింగ్ అయ్యుండొచ్చు, ఎంబ్రాయిడింగ్ అయ్యుండొచ్చు, శారీ కుచ్చు అయ్యుండొచ్చు. ఇలాంటివి మీకు ఏ పని పైన ఇంట్రెస్ట్ ఉందో అలాంటి పనులు చేసుకోండి. ఇక వెడ్నెస్డే వచ్చేసి కంపల్సరిగా నేను వెడ్నెస్డేని కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే థర్స్డే నేను డోర్ మ్యాట్స్ ఇవన్నీ వాష్ చేయాలి. సో డోర్ మ్యాట్స్ వాష్ చేయడానికి ముందు రోజు నేను ఇది కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే ఈ మురికి నీళ్ళంతా మళ్ళీ కింద పడి మళ్ళీ కొత్తగా మార్చిన మ్యాట్లన్నీ పాడైపోతుంది కాబట్టి మ్యాట్లు ఉతికేక ముందే గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ క్లీన్ చేసేసాను అనుకో మరుసటి రోజు నాకు డోర్ మ్యాట్స్ ఉతకడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే నేను వెడ్నెస్డే ఈవినింగ్ లేకపోతే నైట్ పడుకునేక ముందు ఇలా మొత్తం క్లీన్ చేసేసి పడుకుంటానన్నమాట. సో దట్ నాకు నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది పని అనేది. ఇవన్నీ ఒకే రోజు పెట్టుకున్నాను అనుకో, థర్స్డేనే పెట్టుకున్నాను అనుకో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకే పని చేస్తున్నట్టే అనిపిస్తుంది. అందుకోసమే ఇవి నేను వెడ్నెస్డే పెట్టుకుంటాను. అలాగే బాత్రూమ్స్ కూడా డీప్ క్లీన్ చేసి పెట్టేస్తాను వెడ్నెస్డే. డైలీ క్లీనింగ్ అనేది ఉంటుంది కానీ డీప్ క్లీన్ వచ్చేసి వెడ్నెస్డే ఉంటుందన్నమాట బాత్రూమ్స్. ఇక నెక్స్ట్ డే థర్స్డే వచ్చేసి డోర్ మ్యాట్స్, కిచెన్ టవలు అలాగే పూజ రూమ్ లో యూస్ చేసే టవలు ఇలాంటివన్నీ నేను చేత్తోనే వాష్ చేసుకుంటాను. సో థర్స్డే వచ్చేసి ఇంట్లో ఉండే మ్యాట్లన్నీ వాష్ చేసుకోవడం అలాగే బకెట్లన్నీ క్లీన్ చేసుకోవడం థర్స్డే ఉంటుంది. ఈ 4 పనులు నేను థర్స్డేనే పెట్టుకున్నాను అనుకో, సపోజ్ చెప్తున్నాను వెడ్నెస్డే పనులు కూడా నేను థర్స్డేనే కలిపేశాను అనుకో, ఆ రోజంతా నిలికి లేకుండా పని చేసుకున్నట్లే ఉంటుంది. కొంచెం అలసట అయిపోతుంది బాడీ. అందుకనేసే ముందు రోజు కొన్ని పనులు, నెక్స్ట్ డే కొన్ని పనులు అయితే నేను ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు నాకు కొంచెం అలసట లేకుండా పనులన్నీ చాలా ఈజీగా చేసుకున్నామే అనేలాగా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఈ పద్ధతి అయితే ఈజీగా అనిపిస్తుంది. ఐ హోప్ మీకు కూడా ఈజీగా ఉండొచ్చు ఇలాగాని ట్రై చేశారంటే. ఇక మ్యాట్లన్నీ బాగా వాష్ చేసేసిన తర్వాత వెంటనే నేను బకెట్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. మ్యాట్లు ఆరబెట్టేసి మళ్ళీ వచ్చి బకెట్లు క్లీన్ చేద్దాం అనేసి వెళ్ళామనుకో అంతే, ఇక బకెట్ల పైన ధ్యాసే ఉండదు. నెక్స్ట్ వీక్ చూసుకుందాంలే అని కొంచెం పాల్మారిపోతాము. అందుకనేసే మ్యాట్లన్నీ వాష్ చేసిన వెంటనే బకెట్లన్నీ క్లీన్ చేసేసి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆరబెట్టడానికి వెళ్తాను. అప్పుడే నాకు కొంచెం సాటిస్ఫైడ్ గా ఉంటుంది. ఇక థర్స్డేనే ఎందుకు ఇలాంటి వాషింగ్ పనులన్నీ పెట్టుకుంటానంటే మెయిన్ గా మా పిల్లలకి వైట్ డ్రెస్ వచ్చేసి వెడ్నెస్డే ఉంటుంది. వైట్ డ్రెస్ కి వైట్ షూస్ కంపల్సరీగా వేసుకుని వెళ్తారు కదా. మెయిన్ గా ఆ వైట్ షూస్ వాష్ చేయడానికే ఈ డోర్ మ్యాట్లన్నీ కూడా నేను థర్స్డేనే పెట్టుకుంటాను. ఎందుకంటే అవి ఒక్కరోజు
నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వాష్ చేద్దాం అని వదిలేసామనుకో నెక్స్ట్ వెడ్నెస్డే గుర్తుకొస్తుంది అన్నమాట. అయ్యో బాబోయ్ వైట్ షూస్ వాష్ చేయనే లేదే అని మర్చిపోయామా అనేసి నెక్స్ట్ వెడ్నెస్డే గుర్తుకొస్తుంది. ఇలా మర్చిపోకుండా ఉండడానికి థర్స్డే ఇలాంటివన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానంటే పిల్లలకి హాయిగా ఉంటుంది. నాకు అయ్యో క్లీన్ చేయలేదే అనే యాదన కూడా ఉండదు కదా. సో ఇల్లు మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. వీక్లీ డోర్ మ్యాట్స్ మార్చడం వల్ల ఎక్కువ మురికి అనేది ఉండదు. సో మనకి వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అదే ఒక్క వారం స్కిప్ అయిపోయింది అనుకో, నాకు హెల్త్ బాగోలేకపోతేనో లేకపోతే ఎక్కడికైనా ఊరికి వెళ్ళేసి అలా ఒక్క వీక్ స్కిప్ అయిపోయింది అనుకో 2 వారాలకి ఆ మ్యాట్ వాష్ చేయడానికే అలసట వచ్చేస్తుంది. అంత మురికి చేరిపోతుంది. సో అందుకనైనా నేను వీక్లీ క్లీన్ చేసేస్తాను. ఎక్కువ అలసట ఉండదు. డోర్ మ్యాట్స్ మార్చిన దాని వల్ల ఇల్లు కూడా ఎప్పుడు నీట్ గా ఉండేలాగే అనిపిస్తుంది. అందుకోసమే ఇక ఫ్రైడే వచ్చేసి ఫుల్ రెస్ట్ అనే చెప్పాలి. ఇంట్లో రొటీన్ వర్క్ మాత్రమే చేస్తాను. ఎక్స్ట్రాగా పని అయితే ఎక్కువగా పెట్టుకోను అన్నమాట. చాలా ఖాళీగా ఉన్నాము అని అనిపిస్తే ఇప్పుడు మీషో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను కదా. సో మీషో వీడియోస్ రికార్డ్ చేయడం వచ్చేసి ఫ్రైడే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటుంది. ఆ రోజంతా నాకు పాజిటివ్ గా అనిపిస్తుంది. మనం డైలీ పూజ చేసినా కూడా ఫ్రైడే చేసే పూజ ఇంకా స్పెషల్ గా అనిపిస్తుంది. సో మనకి రెస్ట్ కావాలి కాబట్టి ఫ్రైడే రెస్ట్ తీసుకునేస్తాను. ఇంకా టైం ఉంది చాలా రెస్ట్ తీసుకునేసాం అని అనిపిస్తే ఇంకొక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇక సాటర్డే సండే 2 రోజులది కలిపి చెప్తున్నాను. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. నేను ఎక్కువగా ఇప్పుడు స్టిచ్చింగ్ పైన కూర్చోవడం లేదు. కాస్త టైం దొరికినప్పుడే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఆ కాస్త టైం దొరికినప్పుడు అంటే మీషో వీడియోస్ రికార్డ్ చేయడం ఫ్రైడే పూర్తయిందనుకో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవన్నీ సాటర్డే ఉంటుంది కదా. ఇవన్నీ పూర్తయిపోయేసి అప్లోడ్ చేసేసిన తర్వాత నాకు మిగిలిన టైంలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటానన్నమాట. సో ఇలా చేసుకోవడం వల్ల నాకు అన్ని పనులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది మనం మిస్ చేయలేదు అని కూడా అనిపిస్తుంది. ఎక్కువ అలసటగా ఉంది ఒళ్ళు అని కూడా అనిపించదన్నమాట. ఎందుకంటే డైలీ కొంచెం పనులే చేస్తూ ఉన్నాం కదా. అన్నీ ఒకే రోజు క్లీనింగ్ చేసుకోవడం లేదు కాబట్టి కొంచెం పనులు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అలసట అనేది అస్సలు ఉండదు. అలాగే అన్ని పనులు కూడా కంప్లీట్ అయ్యింది అనే ఒక ఫుల్ఫిల్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకనేసే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇక సండే వచ్చేసింది రబ్బా ఈ రోజు ఫ్రీ అని అనుకుంటాం. కానీ సండేనే ఉంది ఇంకా మనకి అన్ని పనులు. ఆ రోజే నాన్ వెజ్ తెస్తారా, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్, ఇలా సపరేట్ గా 3 పూట్లకి 3 రకాలుగా చేసి పెట్టేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని కూడా సండేనే తీసుకుని వస్తారు ఫ్రెష్ గా వస్తుందని చెప్పేసి. ఇక వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేసే పేరులో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలన్నమాట. నేను వెజిటేబుల్స్ తీసుకుని వచ్చిన ప్రతిసారి ఫ్రిడ్జ్ ని అయితే క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనకే తెలియకుండా కొన్ని ఐటమ్స్ అయితే మళ్ళీ వాడదాం అని చెప్పేసి కవర్లలో బాక్స్లలో పెట్టేసి వెనకబడిపోయి ఉంటుంది ఫ్రిడ్జ్ లో. సో అది మనం మర్చిపోయి మగ్గిపోయి అలా పాడైపోకుండా ఉండాలి అంటే వీక్లీ వన్స్ కంపల్సరిగా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. సో అలా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనేటప్పుడు దానికంటూ సపరేట్ గా టైం తీసుకోకుండా వెజిటేబుల్స్ తీసుకొచ్చిన ప్రతిసారి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసామనుకో ఫ్రిడ్జ్ లోపల ఆల్రెడీ ఉండే వెజిటేబుల్స్ అన్ని ఏవేవి మగ్గిపోయింది ఏవేవి పాడైపోయింది అని మనకి డైరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. సో అందుకనేసే వెజిటేబుల్స్ తీసుకొచ్చిన ప్రతిసారి నేను ఫ్రిడ్జ్ ని అయితే క్లీన్ చేసేసి కొత్తగా తీసుకుని వచ్చిన వెజిటేబుల్స్ ని వెనక పెట్టుకుని ముందుగా తీసుకుని వచ్చిన వెజిటేబుల్స్ ని ముందర పెట్టుకుంటాను. అప్పుడు ముందుగా మనం పాత వెజిటేబుల్స్ ని వాడగలుగుతాము. సో ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కి కావాల్సిన మీల్ ప్రిపరేషన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఏ వెజిటేబుల్స్ అన్ని తీసుకుని వచ్చాము, నెక్స్ట్ వీక్ కి ఏమేం ప్లానింగ్ అనేది చేయాలి అనేసి. సో ఇలా ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల మనకి రేపు ఏం వంట చేయాలి, మధ్యాహ్నంకి ఏం వంట చేయాలి ఇలా ఆలోచించే టైం వచ్చేసి చాలా వరకు మిగులుతుంది. టైం కన్నా స్ట్రెస్ అబ్బా అది ఆలోచించడమే పెద్ద స్ట్రెస్. సో అవైతే బాగా తగ్గుతుందన్నమాట. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని నెక్స్ట్ వీక్ కి మనం ఏమేం వంటలు చేయాలి అని ఒక లిస్ట్ వేసి పెట్టుకున్నాం అనుకో వారం ఫుల్ హాయిగా ఉండగలుగుతాము. ఇక ప్లానింగ్ అన్ని వేసేసిన తర్వాత దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా ముందు రోజే ప్రిపేర్ చేసి ఉంచుకోవడం వల్ల మనకి వంట పని కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే మనకి కావాల్సిన మసాలా పేస్ట్లన్నీ కూడా ముందుగా రెడీ చేసుకుని ఉంచుకోవడం వల్ల వారం ఫుల్ హాయిగా నెమ్మదిగా
పనులన్నీ చేసుకోగలుగుతాము. సో, ఈ మీల్ ప్రిపరేషన్ వీడియో ఇంకా క్లియర్‌గా కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. తప్పకుండా మన ఛానెల్‌ని ఒకసారి విజిట్ చేసి చూడండి. వీలైతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. తప్పకుండా చెక్ చేసి చూడండి. ఒకసారి చూసారంటే మీకు గూడా ఒక ఐడియా వస్తుంది. సో, మీ వంట పని కూడా చాలా ఈజీగా అవుతుందన్నమాట. సో, ఇలాంటి పనులన్నీ నేను సండే చేసుకుంటాను. వారం మొత్తం షెడ్యూల్ అయితే వేసి పెట్టేసాం కదా! ఈ షెడ్యూల్‌ని ఫాలో అవ్వడమే ఇంపార్టెంట్ అన్నమాట. మనం షెడ్యూల్ వేయడం ఈజీనే. కానీ దాన్ని ఫాలో అవ్వడమే చాలా కష్టం. ఎందుకంటే అదేముందిలే అనేసి వదిలేస్తాము. ఒక్కరోజు మిస్ అయినా కూడా అది నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అయిపోతుంది. సో, అలా అవ్వకుండా ఉండాలంటే ఆ రోజు పనులు ఆ రోజే కంప్లీట్ చేయాలన్నమాట. ఇక మంత్లీ క్లీనింగ్‌లోకొచ్చేసి బెడ్‌షీట్లు మారవడం, పిల్లో కవర్స్ మారవడం, సోఫా కవర్స్ మారవడం ఇలాంటి పనులన్నీ నేను మంత్లీ వన్స్ మాత్రమే చేసుకుంటాను. వీక్లీ నేను బెడ్‌షీట్స్ అనేది చేంజ్ చెయ్యను. ఎందుకంటే తొందరగా పాడైపోతుంది అనేది నా ఫీలింగు. అలాగే ఎక్కువ మురికి కూడా ఏం అవ్వదు. సో, వీక్లీ మార్చేంత అవసరం అయితే ఉండదని నా ఉద్దేశం. సో, అందుకనేసే నేను మంత్లీ వన్స్ మాత్రమే ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. దానికి కూడా ఒక టైమింగు, డేటు అనేది కంపల్సరీగా కావాలి కదా! నేనైతే పీరియడ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. అది నాకు గుర్తుంటుందనమాట. మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నామనుకో, ఆ డేట్ మనం మర్చిపోవచ్చు. కానీ పీరియడ్స్ అయిన వెంటనే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అని మన మైండ్‌లో ఫిక్స్ చేసుకున్నామనుకో, అది అస్సలు మరవమన్నమాట. సో, అందుకనేసి పీరియడ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. నాకు తెలిసి మన పూర్వీకులు గూడా ఇందుకోసమే పీరియడ్స్ అయిన తర్వాత ఇల్లు మొత్తం నీట్‌గా క్లీన్ చేయాలి అని చెప్పుంటారు అనేది నా ఉద్దేశం. అది తీసుకొనొచ్చి చాలా మంది చాలా రకాలుగా వాడేసుకుంటూ ఉన్నారిప్పుడు. కానీ అప్పుడు ఆలోచనలు ఎలా ఉండిందో ఏమో కానీ, ఇలాంటివి డేట్లు, టైము అప్పుడు ఉండవు కదా! గుర్తు ఉండవు కదా! సో, అందుకనేసే పీరియడ్స్ అయిన వెంటనే ఇల్లు మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అని చెప్పుంటారు అనేది నా ఉద్దేశం. సో, నేను ఇప్పుడు అదే ఫాలో అవుతూ ఉన్నాను. నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పటికీ మరవకుండా ఉంటామన్నమాట. అదే డేట్ అంటే మర్చిపోతాం. నాకు ఈరోజు డేట్ ఏంటి అంటేనే మర్చిపోతాను. నాకస్సలు తెలీదు. అంత మతిమరుపు. అందుకనేసే నేను ఇలాంటివి గుర్తుపెట్టుకుంటాను. సో దట్ నాకు కొంచెం ఈజీగా ఉంటుంది క్లీనింగ్ పనులు చేయడానికి. ఇక నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసుకోవడం. ఇవి కూడా మంత్లీ వన్స్ మాత్రమే డీప్ క్లీన్ చేస్తాను. మాకుండేది 2 కబోర్డ్స్. ఒకటొచ్చేసి బుక్ ర్యాక్స్, ఇంకొకటొచ్చేసి బట్టలు పెట్టుకునే ర్యాక్స్ అన్నమాట. సో, ఈ రెండిటిని మేము అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. అయినా కూడా మేమంటే పిల్లలు వాళ్ళ కబోర్డ్స్‌ని వాళ్ళే క్లీన్ చేసుకుంటూ ఉంటారు. వారానికి ఒకసారి, 2 సార్లు అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటారు. పిల్లలు కదా! వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా మనలాగా డీప్ క్లీన్ చేయడానికి వాళ్ళకి ఇంకా అలవాటు లేదు. సో, అందుకనేసే నేనైతే మంత్లీ వన్స్ ఇలా డీప్ క్లీన్ అయితే చేసి పెట్టేస్తాను. అప్పుడు ఇంకా బావుంటుంది. మనకి అవసరం లేని బట్టలు, అవసరం లేని బుక్స్ ఇవన్నీ తీసి పడేసి క్లీన్ చేయడం వల్ల ఎప్పుడూ నీట్‌గా ఉంటుందన్నమాట కబోర్డ్స్. ఇక కిచెన్ ర్యాక్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి కంపల్సరీగా ఒక రోజంతా సరిపోతుంది. ఎందుకంటే కిచెన్‌లో ఉండే డబ్బాలంతా తీసి, దాంట్లో ఉండే వస్తువులంతా ఇంకొక దాంట్లోకి మార్చి, ఆ డబ్బాలన్నీ నీట్‌గా కడిగి, మళ్ళీ ఆరబెట్టి, మళ్ళీ తుడిచి, మళ్ళీ ఫిల్ చేసి, మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఒక రోజంతా సరిపోతుందనమాట. సో, కిచెన్ క్లీనింగ్ పని పెట్టుకున్న రోజు ఇంకే పనులు పెట్టుకోననమాట. వంట కూడా తొందరగా చేసి పెట్టేసి, కిచెన్ పనులన్నీ పూర్తయిన తర్వాత ఇంకొక పని పైన ధ్యాస పెడతాము. సో, అందుకనేసే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కంపల్సరీగా మంత్లీ వన్స్ క్లీన్ చేసేదాన్ని. అవి కూడా పీరియడ్స్‌కి ముందు రోజు చేసేదాన్ని. అప్పుడుదా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ డేట్ వస్తుంది అనేకి ముందు రోజు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది క్లీనింగ్ చేయడానికి. సో, అందుకనేసే కిచెన్ క్లీనింగ్ మాత్రం పీరియడ్స్‌కి ముందే క్లీన్ చేసి పెట్టేస్తాను. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ రోజే కంప్లీట్ చేసేస్తాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకస్సలు టైం ఉండడం లేదు. వీక్లీ 2 వీడియోస్ పెట్టాలి, షార్ట్ వీడియోస్ పెట్టాలి డైలీ. ఇలా డైలీ నాకు షెడ్యూల్ అనేది ఉంది కాబట్టి 2 మంత్స్‌కి వన్స్‌దా ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాను. నిజంగా చెప్తున్నాను 2 మంత్స్‌కి మాత్రమే క్లీన్ చేస్తాను. కానీ అప్పుడప్పుడు ఖాళీ అయిపోయిన డబ్బాలు అప్పుడప్పుడే క్లీన్ చేసి పెట్టడం వల్ల ఎక్కువ గలీజ్ అయినట్టు నాకు అనిపించదు. సో, అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండడం వల్ల నీట్‌గానే ఉంది అని అనిపిస్తుంది. సో, అందుకనేసి నేనిప్పుడు 2 మంత్స్‌కి వన్స్ మాత్రమే కిచెన్‌లో ఉండే డబ్బాలన్నీ క్లీన్ చేసి మొత్తం మళ్ళీ రీఅరేంజ్ చేస్తూ ఉంటాను. వారం దాని ప్లేస్‌లో కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకుని
తీసుకుని వారం వారం దాని ప్లేస్‌లో అరేంజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి కిచెన్ అంత గలీజ్‌గా అయితే అనిపియదనమాట. మనం ఎప్పుడు తీసిన డబ్బాని తీసిన ప్లేస్‌లోనే పెడితే ఎక్కువ గలీజ్ అవ్వదు. అలాగే ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడనే ఉండాలి అని మన మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి ఫస్టు. అప్పుడే మన కిచెన్ అనేది నీట్‌గా ఉంటుందనమాట. ఒక్కసారి మనం మిస్ మ్యాచ్ చేసి పెట్టేసామనుకో అంతే, ఇక మళ్ళీ అదన్నీ గలీజ్ అయిపోయి మళ్ళీ మొత్తం రీఅరేంజ్ చేయాల్సొస్తుంది. సో, అందుకనేసే ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడనే పెట్టాలి. అలాగే 2 మంత్స్‌కి వన్స్ ఇలా క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. వీలైతే మంత్లీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాళ్ళ కిచెన్‌ని బట్టి చెప్పగలుగుతాము. నాదైతే చాలా చిన్న కిచెను. ఒక్కొక్కరిది చాలా పెద్ద కిచెన్ కూడా ఉండొచ్చు. మంత్లీ క్లీన్ చేయడానికి అసలు వీలు కాకపోవచ్చు. కనీసం 2 మంత్స్‌కి, 3 మంత్స్ కన్నా ట్రై చేయండి. ఎప్పుడు నీట్‌గా ఉంటుందనమాట. ఇక పిల్లో కవర్స్ మాత్రం వాష్ చేస్తే సరిపోదు. పిల్లోస్ పైన కూడా చాలా బాక్టీరియాస్ ఉంటుంది. పిల్లోస్‌ని కూడా ఎండ బాగా కాస్తున్నప్పుడు ఎండలో వేసి తీసుకోవడం వల్ల మనకి బాక్టీరియా ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో వాడే చిన్న వస్తువులు అస్తమానం మిద్ది పైన తీసుకొని పోయి ఎండబెట్టడానికి కుదరకపోవచ్చు. ఇంట్లో ఇలా ఎండ వచ్చేటప్పుడే చిన్న వస్తువులు ఇలా ఇంటి ముందరనే ఎండబెట్టుకోవడం వల్ల మనకి పాడవకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. మేము నెలకి కావాల్సిన సరుకులు ఒకేసారి తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువ నిల్వ ఉంటుంది మా ఇంట్లో. అది అలానే ఉంచామంటే పురుగు పట్టిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో, అందుకనేసే ఎప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఇలా ఇంటి ముందరనే ఎండబెట్టి తీసుకుంటాను చిన్న వస్తువులు. ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం మిద్ది పైన తీసుకుపోయి ఎండబెట్టి తీసుకునొచ్చి పెట్టుకోవడం. ఇలాంటివన్నీ చేయడం వల్ల మన ఇంట్లో ఎలాంటి పురుగు పట్టడం ఇలాంటివన్నీ జరగకుండా ఉంటుంది. ఇల్లెప్పుడు నీట్‌గా ఉంటుంది. ఇలాంటి షెడ్యూల్ ముందుగా వేసి పెట్టుకోవడం వల్ల మన పనులు కూడా చాలా ఈజీగా అవుతుంది. అలాగే అన్ని పనులు కూడా నీట్‌గా కంప్లీట్ అవుతుందన్నమాట. మనం షెడ్యూల్ వేయడం ముఖ్యం కాదు. ఆ పనులన్నీ కంప్లీట్ చేయడమే చాలా ముఖ్యం. సో, ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల నా పనులన్నీ నేను నీట్‌గా చేసుకోగలుగుతున్నాను అనేది నా ఫీలింగు. చేస్తూ కూడా ఉంటానన్నమాట. ఒక్క రోజు నేను మిస్ చేసుకోను. కరెక్ట్‌గా ఆ టైంకి ఆ పనులు కంప్లీట్ చేసేసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినట్టు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మరవకుండా కామెంట్‌లో తెలపండి. అప్పుడే నాకు ఒక హోప్ వస్తుంది. అలాగే మరవకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసేయండి. మన ఛానల్‌లో మోటివేషన్ వీడియో ఉంటుంది, కుకింగ్ వీడియో ఉంటుంది, అలాగే మీషో ప్రోడక్ట్ రివ్యూ వీడియో కూడా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది అని అనుకుంటే ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేసి చూడండి. ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చచ్చు. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.